ఎస్ ఇక విశాఖలో జరుగుతున్న గ్లోబల్ సదస్సులో ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఇన్వెస్టర్స్ మాట్లాడారు. ముఖ్యంగా కరణ్ అద్వానీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఇన్వెస్టర్గా ఉంటాము, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి విజన్ని అందుకుంటూ దాంతోపాటు ప్రయాణిస్తాము. ముఖ్యంగా విశాఖ నగరం భారతదేశానికి ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదా భారతదేశానికి ఒక తూర్పు ముఖంగా విశాఖ నగరం డెవలప్ అవుతుంది అని చెప్తున్నారు. ప్రపంచమంతా కూడా దేశమంతా ఇటు తూర్పు వైపుకు చూస్తోంది అని చెప్తున్నారు. ఇక జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్కి వస్తే 2 రౌండ్లు ముగిసే నాటికి కాంగ్రెస్ 1000కి పైగా మెజారిటీతో ఉంది. 3వ రౌండ్ ప్రస్తుతం కొనసాగుతోంది. 2 పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ముఖ్యంగా షేక్పేటకి సంబంధించి 62 మాత్రమే మెజారిటీ తోటి కాంగ్రెస్ వచ్చింది. ఆ తర్వాత 2వ రౌండ్కి వచ్చేసరికి 1000 దాటడం, కాంగ్రెస్ మెజారిటీ 1000 దాటడం అనేది ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా అనేది అంచనా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రీపోల్ ఈసారి జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి ప్రీపోల్ సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం స్పష్టంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. రెండిట్లో ఏది నిజమవుతుంది? ఇప్పటివరకు ట్రెండ్స్ చూస్తే కొంతవరకు కాంగ్రెస్ వైపు ఉంది, కానీ 2 పార్టీలు హోరాహోరీగానే పోరాడుతున్నాయి. ఇక 3వ వైపు కేంద్రంలో అధికారంలో ఉండి ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉన్న పార్లమెంటు సీటు బీజేపీకి పార్లమెంటు సీట్ల అధికారంలో ఉండి దాంతోపాటు ఒక కేంద్ర మంత్రి ఆధీనంలో ఉన్న ప్రస్తుతం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీజేపీ 2 రౌండ్లలో కూడా కనీసం 300 ఓట్లు కూడా సాధించలేకపోయింది అనేది కనిపిస్తుంది. ఇంతవరకు ఏ ఎన్నికల్లో కూడా ఇంత డిజాస్టర్ బీజేపీకి లేదు. ఇంత కని విని ఎరుగని ఒక రకంగా పరాజయం బీజేపీ పాలవుతుందా? దీని వెనక కారణాలేంటి? నాయకుల మధ్య ఐక్యత లోపించడమా, లేదంటే అసలు నాయకులందరూ కూడా తొలుత క్యాంపైన్కి దూరంగా ఉండడము, చివరి నిమిషంలో బండి సంజయ్ గారు రావడంతో కొంతవరకు కూడా కనీసం ఒక ప్రజెన్స్ కనిపించడం, వీటన్నిటి నేపథ్యంలో కేవలం నాయకుల మధ్య అనైక్యతే అక్కడ బీజేపీ ఈ పరిస్థితికి కారణమా, లేదంటే ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు ఆయన నియోజకవర్గంలో ఉన్న జూబ్లీ హిల్స్ పట్ల కొంతవరకు అంతా తానై వ్యవహరించిన ఎక్కడో ఏదో లోపం ఖచ్చితంగా అక్కడ కనిపిస్తోంది. ఇక ముఖ్యంగా జూబ్లీ హిల్స్కు సంబంధించి 3వ రౌండ్ ట్రెండ్స్కు సంబంధించి మా రిపోర్టర్స్ అక్కడ ఉన్నారు లైవ్లో. శ్రీనివాస్ గారు ఉన్నారా? ఇక జూబ్లీ హిల్స్ కౌంటింగ్ కొనసాగుతోంది. 3వ రౌండ్ 2 రౌండ్లలో పూర్తిగా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. తొలి రౌండ్లో అత్యంత స్వల్ప ఆధిక్యత, 2వ రౌండ్కి వచ్చేసరికి 1000 ఓట్ల పై ఆధిక్యతలో కాంగ్రెస్ కొనసాగుతుంది. ఇక బీజేపీకి సంబంధించి 2 రౌండ్లలో కూడా 307 ఓట్లు మాత్రమే సాధించింది. మరోవైపు బీహార్లో ఎన్డీఏ సర్వేలన్నీ కూడా సర్వేల అంచనాలన్నింటినీ కూడా నిజం చేస్తూ ఈ ఎన్డీఏ బీహార్లో స్పష్టమైన ఆధిక్యతతో ముందుకెళ్తోంది. ఇప్పటికే 135 స్థానాలకు పైగా ఎన్డీఏ ఆధిక్యతలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ కూడా దాటేసినట్లుగా కనిపిస్తోంది. జూబ్లీ హిల్స్కి వచ్చేసరికి అక్కడ పరిస్థితి ఏంటి? 3వ రౌండ్ ఎలా ఉంది? అదేవిధంగా తొలి రౌండ్లలో హోరాహోరీ ఉన్న నేపథ్యంలో ఎలా ఉండబోతోంది? దీనికి సంబంధించి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు. అజిత గారు, ఇప్పుడే 3వ రౌండ్ కూడా పూర్తి అయినట్టు తెలుస్తూ ఉంది. అయితే కొంత సమాచారం మీడియాకి ఇవ్వడంలో అధికారులు జాప్యం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొదటి రౌండ్లో 62 ఓట్లతో ఆధిక్యతతో కాంగ్రెస్ ఉండగా, అదేవిధంగా 2వ రౌండ్కి వచ్చే వరకు మెజార్టీ పెరిగిందని చెప్పవచ్చు. 1144 మెజార్టీతో కాంగ్రెస్ ముందంజలో ఉందని చెప్పవచ్చు. ఈ ట్రెండ్ చూస్తే కాంగ్రెస్కు విజయ అవకాశాలే ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ప్రధానంగా మొదటి నుండి అంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారం నుండి కూడా బీఆర్ఎస్కు అనుకూలమైనటువంటి షేక్పేట డివిజన్లో బీఆర్ఎస్ లీడ్ తీసుకుంటుందన్నటువంటి ఒక ప్రచారం అయితే జరిగింది. అదేవిధంగా నువ్వా నేనా అనే స్థితిలోనే ఇటు షేక్పేట డివిజను కౌంటింగ్ జరిగిందని చెప్పవచ్చు.
ముఖ్యంగా షేక్పేట డివిజన్ మైనార్టీలతో ఉన్నటువంటి డివిజన్. అక్కడ బీఆర్ఎస్ ప్రధానంగా తమ ఓట్ బ్యాంకును కేంద్రీకరించి అక్కడ ఓట్ బ్యాంకును సాధించాలన్నటువంటి లక్ష్యంతో పనిచేసింది. అదే షేక్పేట డివిజన్ దాదాపుగా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలను పూర్తిగా తారుమారు చేసే అవకాశం కూడా ఉంది. అన్ని డివిజన్ల కంటే షేక్పేట డివిజన్లో 77 బూతుల లో ఉన్నది. ఆ షేక్పేట డివిజన్లో బీఆర్ఎస్కు ఒకవేళ లీడ్ వస్తే కాంగ్రెస్ ఫలితం తారుమారే అవకాశం కూడా ఉండేదని చెప్పొచ్చు. అలాంటి షేక్పేట డివిజన్లో దాదాపుగా ఇప్పటి వరకు జరిగినటువంటి 3 రౌండ్ల వరకు 3000 పైగా కాంగ్రెస్ లీడ్లో ఉంది అంటే